ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్‌ని. ఖమ్మంలో చిన్నప్పటి నుండి నేను వెళ్ళి వస్తుండగా ఈ వ్యక్తిని చూశాను. రోడ్డు పక్కన పడుకొని ఈయన పరిస్థితి అంతా చూస్తే మన సహాయం చాలా అవసరమని అనిపించి ఇతనితో మాట్లాడాను. ఇతను కడప నుండి వచ్చాడని, ఎన్నో సంవత్సరాలుగా ఖమ్మంలోనే ఉంటున్నాడంట. మెంటల్‌గా కొంత డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది అతనితో మాట్లాడుతున్నప్పుడు. ఏది ఏమైనా దేవుని ప్రేమ చూపించాలి కనుక నాతో పాటుగా సహోదరులు రాజేష్ గారు, అదే రీతిగా డేవిడ్ గారు, అదే రీతిగా మాకు సహకరించినటువంటి ఆటో డ్రైవర్ మల్లయ్య గారు, మేమందరం కలిసి అతన్ని ఆటో ఎక్కించి నిదానంగా ఆ స్థలానికి తీసుకువెళ్ళి దేవుని ప్రేమను మరి కనపడుతున్నప్పుడు అతను చాలా విషయాలు మాట్లాడాడు మాతోని. అతను ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన పేరేంటి, మరి అతని యొక్క తల్లిదండ్రుల విషయాలేంటి, ఇవన్నీ కూడా చెప్పాడు. అతని పరిస్థితి అనేది మేము అడిగినప్పుడు అతను చెప్పిన మాటలు ఇగో ఇవి వినండి మీరు. నాగిరెడ్డి, ఇది కడప. ఓకే. మా నాయన పేరు తిరుపల్లి, ఆ, మా అమ్మ పేరు ఈశ్వరమ్మ. పిల్లప్పుడే చచ్చిపోయినారు. ఆ. అయితే ఈ పెళ్ళయిందా నీకు? కాలేదా? ఆ? కాలేదా? పెళ్ళి కాలే? ఆ. పెద్దోళ్ళు ఉంటాయి కదా చేసేది. ఆ. మీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారా? ఆ, ఇప్పుడు మరి మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఎప్పుడు ఎన్నాళ్ళ నుండి తిరుగుతున్నారు బయట? మైండ్ పని చేయడం. మైండ్ పని చేయట్లే చిన్నప్పటి నుండి, అంతేనా? నీకు ఆధార్ కార్డు ఉందా? లేవు. ఏమీ లేవు. దేవుళ్ళ అంటే నాకు తెలుసు, ఉమ్. అర్థమైపోయింది నాకు. అందుకు నువ్వు ఏం చెప్పినా చేస్తాను. దేవుడు పుణ్యం. అతనితో మాట్లాడి మరి అతన్ని శుభ్రపరిచే కార్యక్రమం చేయాలని మరి నేను నా సహోదరులు అందరం కలిసి అతన్ని ఒక ఏటి దగ్గరికి తీసుకొని వెళ్ళాం. వాస్తవానికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదండి. బోరు దగ్గర చేద్దామని, కొన్ని పంపుల దగ్గర చేద్దామని అనుకున్నాము, కానీ ఎవరో పర్మిషన్ ఇవ్వట్లా. ఎందుకంటే వారి బాడీ నుండి వచ్చే స్మెల్ను బట్టి, వారి దగ్గర నుండి వచ్చే స్మెల్ను బట్టి చాలామంది చిరాకు పడ్డారు. ఏది ఏమైనా నో ప్రాబ్లం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఒకప్పుడు అలాగనే లోకంలోని మరి మాలిన్యం పాపంతో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ప్రేమించారు, మనల్ని సంరక్షిస్తూ మరి ఈ రీతిగా ఆయన మనల్ని ఆశీర్వదించాడు కనుక ఆయన ప్రేమని మరి చాలామందికి ప్రకటించాలి, అదే రీతిగా చూపించాలి, క్రియల రూపంలో చూపించాలనే ఆ చిన్న ఆశతో చేస్తున్న మా ప్రయత్నాన్ని దైవ సేవకులు సురేష్ గారు, పీటర్ బాబు గారు, మరి జాన్ గారు, హానుక్ గారు, కృపాదానం గారు, ఇలా చాలామంది సహకరిస్తున్నారు. వారిని బట్టి ప్రభుకే మహిమ. ప్రార్థించగలరని ప్రభు పేరిట మిమ్మల్ని అందరిని కూడా మరి కోరుకుంటున్నాను. అదే రీతిగా మరి మా పరిచర్యలో మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఎవరైనా పాలిభాగస్తులుగా ఉండాలనుకుంటే మరి దయతో కాంటాక్ట్ నెంబరు మీ అందరికీ డిస్ప్లే చేస్తున్నాను. మీరు చేయగలరు. మీ ప్రాంతాల్లో కూడా ఒకవేళ ఎవరైనా ఇలాంటి వ్యక్తులు మరి ఎవరు ఆదరించలేక, ఎవరు ఇలాగా క్లీన్ చేసి మరి వారిని చేయలేనటువంటి స్థితిలో ఉంటే దయతో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మాకు వివరాలు చెప్పండి. మేమే ఫ్రీ సర్వీస్ అన్నమాట. ఎవరు ఏమి చేయనవసరం లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ అనేది ఫ్రీగానే మనం పొందుకున్నాం. ఆ ప్రేమను ఇతరులకు పంచడమే మా యొక్క లక్ష్యము, ధ్యేయమై ఉన్నది కనుక ప్రార్థించగలరు. చాలామందికి డౌట్ వస్తుంది మేము చేస్తున్న ఈ పనిని బట్టి, మరి వాళ్ళకి షెల్టర్ అలాంటిది ఇస్తే బాగుండు కదా అని చాలామంది కామెంట్ పెడుతున్నారు. మరి ఆ కామెంట్స్ను వారికి సపరేట్గా ఇచ్చాను ఆన్సరు. అయితే మరి ఈ వ్యక్తులను మేము అడిగినప్పుడు వారు చెప్తున్న మాట ఏంటనంటే, అనాథాశ్రయంలో మేము చేర్పిస్తాము, మీరు ఉంటారా అని మేము అడిగినప్పుడు వారు అనేది లేదండి మేము ఉండమని అంటున్నారు. కొంతమంది ఏం జవాబు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు మరి ఎక్కడైతే షెల్టర్ దగ్గర, ఎక్కడైతే మరి వాళ్ళు నివాసంగా ఉంటున్నారో ఆ ప్రదేశాల్లోనే వాళ్ళు అలవాటు పడ్డారని మాకు అనిపించింది. మరి మనం అనాథాశ్రయంలోని, వృద్ధాశ్రయంలో ఉంచితే వారు ఉండలేనటువంటి స్థితిని అర్థం చేసుకొని మేము వదిలేయటం జరుగుతుంది కనుక మేమేదో ఇంతటితో చేసి వదిలేయటం కాదండి. మేము అడుగుతున్నాం,
దేవుని ప్రేమను చెప్తున్నాం. పాసిబుల్ అయితే క్రిస్టియన్ ఆర్గనైజేషన్లలో కానీ, లేదంటే మరి కొన్ని సోషల్ ఫౌండేషన్లు కొన్ని ఉన్నవి, వారి యొక్క ఆధ్వర్యంలో ఉంచుదామని చాలా అడిగినప్పటికీ వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, మేము వెళ్ళం, మాకు ఇక్కడే బాగున్నది అని చెప్పేసి అంటున్నారు. సరే, వారి యొక్క ఇష్టానికే మేము వదిలేసాం కనుక ఆ రీతిగానే చేసి అంతటితో మరి మేము వారిని ప్రార్థించి వారికి సువార్త చెప్పి సెలవు తీసుకుంటున్నాం కనుక దీని విషయంలో మరి చూస్తున్న మీరందరూ కూడా మరి నెగిటివ్గా ఆలోచించకుండా ఏది జరిగినా ప్రభుకే మహిమ అని చేస్తున్న మేము మమ్మల్ని మీరు సహకరిస్తారని, అదే రీతిగా ప్రార్థిస్తారని, మీ మంచి సహకారమైనటువంటి మాటలతో మమ్మల్ని ప్రోత్సహిస్తారని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. ఇతనికి చేస్తున్నప్పుడు అతను పలుకుతున్న మాట ఏంటనంటే, నేను ఎవరినో తెలియదు, మీరు ఎందుకు నాకు ఇలాగ చేస్తున్నారు అని అన్నప్పుడు ఒకటే చెప్పాం, యేసు ప్రభు వారు మమ్మల్ని ప్రేమించాడు, ఆ యేసు ప్రభు వారు మమ్మల్ని దీవించాడు గనుక ఆ ప్రేమని నీకు క్రియల రూపంలో మేము చూపిస్తున్నాము, యేసు ప్రభు వారు మమ్మల్ని ప్రేమించాడు అని మేము వివరించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించాడు. కొన్ని మాటలు అర్థం చేసుకుంటున్నాడు, కొన్ని మాటలు మరి ఆయన మతి అనేది సరిగ్గా లేదు గనక మరి ఆయన అర్థం చేసుకున్నాడు, కొంతవరకు అలాగే ఉన్నాడు. ప్రభుకే సమస్త మహిమ చెల్లిస్తున్నాం. ఈ యొక్క తాతయ్య గారిని బట్టి ప్రార్థించగలరు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు ఎన్నో మా ద్వారా జరుగునట్లుగా దేవుడు సమస్తము కూడా ఆయనకే మహిమ కలుగునట్లుగా, మమ్మల్ని వాడుకున్నట్లుగా మీరందరూ ప్రార్థిస్తారని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ వీడియోను దయతో అందరికీ షేర్ చేయండి. మీకు అభ్యంతరం లేనట్లయితే దయతో లైక్ చేయండి. మరి అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చేసే ఆ కామెంట్ కానీ, లైక్ కానీ, షేర్ వల్ల మరి ఇంకా అనేకులకు మేము సహకరించడానికి మాకు తోడ్పడుతుందని ప్రేమతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, and thank you so much for your like and share and subscribe. May the Lord bless you all. Amen.